ప్రభు సన్నిధిలో ఆనందమే ఉల్లాసమే అనుదినం ప్రభు ప్రేమలో నిస్వార్థమే వాత్సల్యమే నిరంతరం ప్రభు సన్నిధిలో ఆనందమే ఉల్లాసమే అనుదినం ప్రభు ప్రేమలో నిస్వార్థమే వాత్సల్యమే నిరంతరం. హల్లెలూయా 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 ప్రభు సన్నిధిలో ఆనందమే ఉల్లాసమే. లూకాసు వార్త 9వ అధ్యాయము 57వ వచనము 8వ వచనము చదవండి. 57, 58. వారు మార్గమున వెళ్ళుచుండగా ఒకడు నీవెక్కడికి వెళ్ళినాను నీ ఎంట వచ్చేదానని ఆయనతో చెప్పాను. అందుకు యేసు నక్కలకు బొరియలును ఆకాశ పక్షులకు నివాసములను కలువుగాని మనిషి కుమారునికి తలవాల్చుకున్నటకైనాను స్థలము లేదని అతనితో చెప్పాను. చాలమ్మా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభువు తన యొక్క పరిచర్య, తను వచ్చిన పని పూర్తి చేయాలి. ఎందుకు వచ్చాడో ఆయుష్యంలో ఆతృత కలిగి ప్రభు ఉన్నాడు. తాను ఒక ఒప్పందంతో భూమి మీద జన్మించాడు. ఆ ఒప్పందం పూర్తి చేయాలి. ఆయన వచ్చిన పని పూర్తి అవ్వాలి. కనుకనే రాత్రి ప్రార్థన, పగల వాక్య పరిచర్య. ప్రభుకు ఖాళీ లేదు, తీరుబడి లేదు. ఎందుకంటే ఆయన ఒక సమయం తీసుకుని వచ్చాడు. 3.5 సంవత్సరాల్లో సువార్తతో నింపాలి. అందరి కొరకు, అందరి పాప సమర్పణ నిమిత్తము తన ప్రాణము పెట్టాలి. ఆ సమయం ఒక్క గడియ కూడా వ్యర్థంగా పోకూడదు. ఒక నిమిషం కూడా పోనివ్వకూడదు. సమయాన్ని సద్వినియోగం చేసుకో అని వాక్యం చెప్పబడుతుంది. దేవునికి స్తోత్రం. ఒక సమయము, ఒక నిర్ణయము, ఫలాని సమయము వరకు నేను ఈ పని పూర్తి చేసి వెళ్ళాలి అనేక నిర్ణయం. యేసు ప్రభువే, సాక్షాత్తు దేవుడే, భూమి ఆకాశాలను జగత్ సమస్తమును సృష్టించిన సృష్టికర్త అనేటువంటి ఆ ప్రభువే ఒక నిర్ణయం తీసుకొని భూమి మీదకు వచ్చాడు. ఆ నిర్ణయం అంతా పూర్తి చేసే వరకు ఆయనకి ఎక్కడా తిరుపుడు లేదు. పగలంతా వాక్యం చెప్పడము, రాత్రి ఒలివ కొండలకు వెళ్ళిపోయి రాత్రి అంతా ప్రార్థన చేసేవాడు. అంటే చూడండి, తను అనుకున్నటువంటి సమయాన్ని ఒక్క చిన్న అర నిమిషమైనా, పావు నిమిషమైనా వ్యర్థము చేయటం లేదు. అంటే సమయం చాలా విలువైనదంట. ఇది దేవుని బిడ్డలకు, సంఘానికి ప్రత్యేకమైనటువంటి ఒక మాట. మనకు సమయం ఎంతో విలువైనది. ఈ సమయాన్ని గుర్తించగా చాలామంది రకరకాలుగా ఆ సమయాన్ని పోగొట్టుకుంటారు. సమయం పోయిన తర్వాత వచ్చి ప్రార్థన చేస్తారు, కేకలేస్తారు, రకరకాలుగా ఇక్కడ ప్రవర్తన చేస్తారు. కానీ సమయము లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ యేసు ప్రభు తన యొక్క పరిచర్య నిమిత్తము తన మార్గాన వెళుతూ వాక్యం చెబుతూ అనేకులకు మరి బలపరుస్తూ, రక్షిస్తూ, రక్షణ గురించి మీరు చేయవలసినటువంటి విధానాలు ఇగో అని చెప్పి అంటూ వెళుతుంటే ఆ వాక్యం విన్నటువంటి ఒక అతనికి ఆశ కలిగిందంట. ఒక అతనికి ఆశ కలిగి ప్రభు ప్రతి చోట జనులు తన దగ్గరికి వచ్చిన వారిని ఉచితంగా పంపటం లేదు. వారికి భోజనం పెట్టి మరి ఎంతగానో ఘనతగా వారిని అభినందించి పంపుతున్నాడు. యేసు ప్రభు దగ్గరికి వచ్చిన వారు నిరాశతో వెళ్తాం లేదు. ఎవరు వచ్చినా సంతోషంగా వెళ్తున్నారు, ఆనందంతో వెళుతున్నారు. యేసు ప్రభుతో ఉంటే అనేకమైనటువంటి లాభాలు కలుగుతున్నాయి. కనుక నేను కూడా యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళినా ఆయనతోనే ఉంటాను. ఆయన ఎక్కడ ప్రార్థన పెట్టినా అక్కడ ఉంటాను. ఎక్కడ ఉపవాస మీటింగులు మన సంఘం మనకు ఉన్నటువంటి సంఘాలు ఎక్కడ పెట్టినా వస్తాను.
అనుకొని ప్రభుని అడుగుతున్నాడంట. ప్రభువా, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను అక్కడికి వస్తాను, నీతో వస్తాను అని మంచిగా చెప్పాడు. అయితే ప్రభు హృదయాన్ని ఎరిగిన వాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఆయన పై రూపాన్ని చూసే దేవుడు కాదు, కానీ మన హృదయాంతరంగంలో ఏ ఆశ ఉన్నదో, ఏ తలంపు ఉన్నదో, ఏమి గ్రహించుకుంటున్నామో అది ఆయన ఎరిగినటువంటి దేవుడు కనుక ఆయన ఒక మాట చెప్పాడు, నిన్ను వెంబడిస్తాను, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తాను, నీతో ఉంటాను అని తీర్మానం చేసుకుని చెప్పినటువంటి వ్యక్తికి ఒక్క హెచ్చరిక ఇచ్చాడు. ఏంటి? చూడు నాయన, నన్ను వెంబడిస్తావు రైటే, అయితే ఒక మాట చెప్తున్నాను విను. నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, నివాసాలు ఉన్నాయి, కానీ మనిషి కుమారునికి తలవాల్చుకోవడానికి చోటు లేదు అనేటప్పటికి ఆయనకి ఎలాగ అనిపించిందంటే, అబ్బో ఇది చాలా శ్రమతో కూడిన పని, ఇది చాలా కష్టంతో కూడినటువంటి పని, ఈయనతో ఉంటే అనేక శ్రమలు ఉంటాయి, సమయానికి భోజనం వండదో, సమయానికి ఏది వండదో, ఎన్నో ఆస్తపడవలసినటువంటి రీతిలో ఈయన చెప్తున్న మాటలో అర్థాలు ఉన్నాయి, కాబట్టి నేను మాత్రము వెంబడించలేను చెప్పేశాను, మెల్లింగా జారిపోతానని చెప్పి మెల్లింగా మళ్ళీ అడ్రస్ లేదు అతని గురించి. దేవునికి స్తోత్రం. బైబిల్లో ఎక్కడ ఆయన గురించి మరలా అడ్రస్ లేకుండా తన ఎక్కడ ఏంటి అనేది కూడా తన అడ్రస్ కూడా చెప్పకుండా మాయమైపోయాడు ఆ వ్యక్తి. దేవుని బిడ్డలారా, ఏ రోజు చాలామంది కొంతమంది సంఘానికి మనకు తెలుసును, కష్టమైన నష్టమైన, ప్రభుతో శ్రమ అయినా సంతోషమే, సుఖమైన సంతోషమే అనే ఆత్మపూర్ణులైన బిడ్డలకు మరి భారంగా ఉండదు. ఎందుకంటే ప్రభువే చెప్పాడు, మీరు ప్రయాసతో భారంతో ఉన్న నా దగ్గరికి రండి, మీకు విశ్రాంతి కలుగుతుంది, నా భారము మీకు తేలిగ్గా ఉంటుంది, నా బరువు సులువుగానే ఉంటుందని ప్రభు చెప్పాడు. ఇది కష్టతరంగా అనిపించవచ్చు, కానీ దీని వెనకాల ఉన్నటువంటి ఒక సులువు, నెమ్మది, ఆత్మ నిభ్రము, శాంతి, సమాధానాలు ప్రభు దయచేస్తాడు అనేది చాలామందికి తెలియటం లేదు. దేవునికి స్తోత్రం. ఇంకా దేవుని బిడ్డలారా, మనము ప్రార్థన చేయటం యందు కానీ, సావాసం అందు కానీ, ప్రభు యొక్క అప్పగించబడినటువంటి సంఘానికి తను అప్పగించినటువంటి బాధ్యత కానీ మనము చక్రంగా పాటించుకుంటూ ముందుకు వెళుతుంటే మనకు ఇంకొక మాట, మరి ముందు చదివినటువంటి వాక్యంలో ఇంకొక వాక్యం ఉంది. అది ఏంటంటే 6వ అధ్యాయము ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 12వ వచనము చూడండి. ఎలా అనగా మనము పోరాడేది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధమైన లోకనాథునితోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ. ఇప్పుడు చూడండి, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పోరాటముతో ఉన్నది ఇది. కొంతమంది అంటారు, పోరాటంతో సంసారం విధిస్తున్నాను, నేను ఈ సంసారాన్ని ఎంతో పోరాటంతో కట్టుతున్నాను, ఈ యొక్క సంసారాన్ని నేను ఎంతో పోరాటంతో కాపాడుకుంటున్నాను అంటూ ఉంటారు. ఆ కుటుంబం గురించి సాక్ష్యాలు చెప్తుంటారు. ఆ కుటుంబానికి వచ్చే ఇబ్బందులు, సమస్యలు, అనేకమైనటువంటి ఇబ్బందుల గురించి ఆ ప్రభు దయ వలన అవి తీరిన తర్వాత సాక్ష్యం చెప్తారు. ఆ తీరకపోయినా ఇలాంటి పరిస్థితిలో ఉన్నాను, నా కొరకు ప్రార్థన చేయండి అని చెప్పి ప్రార్థన సాయం కోరుతూ ఉంటారు. దేవుని బిడ్డలారా, యేసు ప్రభుతో ప్రార్థన కష్టంగానే ఉంటుంది, భారంగానే ఉంటుంది, మరి ఇబ్బందిగానే ఉంటుంది, కానీ అది ఎంతో ప్రయోజకరంగా మారుతుంది. ఆకాశ మండలం ముందు దురాత్మల సమూహము మనతో దాడి చేస్తున్నాయి. మనం చేసినా కానీ చేయకపోయినా, మనం పాపం చేసినా చేయకపోయినా అన్ని విషయాల్లో జోక్యం చేసుకొని మనతో యుద్ధం ఆడటానికి అవి ఉన్నాయి. వీటిని జయించడానికి పౌలు భక్తుడు ఇచ్చిందంటే ఏంటంటే, పట్టుదలతో నువ్వు ప్రార్థన చేయవలసినదే. యేసు ప్రభు కూడా అదే చెప్పాడు.
ఏదైనా సరే ప్రార్థన ద్వారానే కానీ ఇటువంటిది వదిలిపోవటము అసాధ్యమని ప్రభు చెప్పి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మీరు అందరూ ప్రార్థన చేస్తున్నారు, మేము ప్రార్థన చేస్తున్నాం, మనందరము ప్రార్థనే చేస్తున్నాం. అయితే ప్రార్థన చేసుకుంటున్నామని ఊరుకోకూడదు కదా. సావాస ప్రార్థనలో పాలు పొందుతూ మనం ఎదగాలి, బలపడాలని వాక్యము నేర్పిస్తుంది, తెలియపరుస్తుంది అన్నమాట. ఇంకా మరి చాలామంది యేసు ప్రభుతో ప్రార్థనకి ఉంటారు కానీ ఆ సమర్పణ ఉండటం లేదు. ఇతను ఏం చేశాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఉంటాను, నువ్వు ఎక్కడికి వెళ్ళినా వస్తాను అని చెప్పినప్పుడు యేసు ప్రభు ఇచ్చిన హెచ్చరికను తాను తప్పుగా అర్థం చేసుకున్నాడు. నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, నివాసాలు ఉన్నాయి, మనిషి కుమారునికి తలవాల్చుకుంటానికి స్థలం లేదని చెప్పినప్పుడు ఆయన మా పరిపూర్ణమైనటువంటి మారు మనసుతో చెప్పినట్లయితే, మారు మనసుతో ప్రభులో వండిపోవాలి, ఇంకా వచ్చింది అనక తిరగకూడదని నిండు హృదయం ఆయనకు ఉన్నట్లయితే ఆయన ఏమన్నా, ప్రభువా నువ్వు ఎక్కడ కూర్చుంటే అక్కడ ఉంటాను, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి ఉంటాను, నువ్వు ఏది తింటే అది తింటాను, నేను నీతో ఉంటాను, నాకు నువ్వే కావాలి ప్రభువా అని అందుడు. కానీ ఈయన యొక్క జీవితం మారిపోయింది. మనము కూడా ప్రభుతో ఉంటామంటే ప్రభు అన్నాడు, శ్రమతో కూడినది, పరలోకము అంత తేలిగా దక్కేది కాదు, అది శ్రమలతో కూడినది. ఆ శ్రమల్లోనే సుఖం ఉంది, ఆ సుఖంలోనే ఆనందము కూడా ప్రభు దయచేసి ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ ఉపవాసం మీటింగులు మనకి ఎంతో ఆశీర్వాదకరము, ఎంతో దీవెనకరము. కూరలో ఉప్పు లాంటిదంట. దేవునికి స్తోత్రం. మన శరీరంలో ఎన్నో వంటిదంట ఉపవాస ప్రార్థన లేని జీవితం కానీ కుటుంబం కానీ మరి వర్ధలు. అయితే ఉపవాసం అండి మనం ప్రజలు ప్రార్థన చేస్తే దుష్టుడు ఊరుకుంటాడా? వాడు ఊరుకోడు. వాడు ఊరుకోకుండా తవ్వుకొస్తాడు, ఎక్కడెక్కడో ఎక్కడ ఏం చేశామనేది మట్టిలో నుండి పునాదుల నుండి తవ్వుకుంటూ వస్తాడు, మనకి నిరోత్సాహపరచటానికి, బలహీనపరచటానికి. అయితే వాటిని మనము లెక్క చేయకుండా ప్రభుత్వం ముందుకు సాగిపోవాలి. ఏ దురాత్మలో ప్రార్థన అంటే ఒక పోరాటమే. దురాత్మలతో, అంధకార చీకటి శక్తులతో, అలాగే లోక సంబంధులైనటువంటి నాదులు ఉన్నారు. లోకంలో మనుషుల రూపంలోనే సాతాను యొక్క క్రియల ద్వారా శోధిస్తూ ఉంటారు. వాటిని అన్నిటిని జయించటానికే ప్రార్థన అని పౌలు భక్తుడు తెలియపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పోరాటం అంటే ఒకప్పుడు సౌలు యొక్క కుటుంబము చక్కగా సాగుతుంది, మంచిగా సాగుతుంది. ప్రభు చెప్పినటువంటి మాటలు ఒక 2 సంవత్సరాల వరకు మంచిగానే పాటించుకుంటూ ముందుకెళ్ళాడు. ఆ తర్వాత హఠాత్తుగా వారికి ఒక సమస్య వచ్చింది. హఠాత్తుగా ఒక సమస్య వచ్చింది. అవునమ్మా, అనుకోకుండానే వస్తుంటాయి. మనం అనుకోకుండానే శోధనలు వస్తుంటాయి, మనకు తెలియకుండానే సమస్యలు వస్తుంటాయి. ఈ విధమైనటువంటి సమస్య వస్తుంటాయి. ఆ సమస్య వచ్చినప్పుడు మరి వారికి విరోధమైనటువంటి ఆకాశ దురాత్మల యొక్క సమూహంలో ఒక నాయకుడిగా ఒక శోధన వచ్చింది. ఆయన పేరే గొలియాతు. ఇతను ఇశ్రాయేలు ప్రజలకు, సంఘానికి, సౌలు యొక్క సంఘానికి దూషిస్తూ, సవాలు కొట్టుతూ, తన దేవతలను బట్టి ఎంతగానో పొంగిపోతూ మరి చెప్తున్నటువంటి సమయంలో ఆ పోరాటంలో గెలవటానికి అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా దడిచిపోయారు. అమ్మో, ఇది మనం జయించలేము, మన వలన ఇదే కాదు, మనం ఇంకా అయిపోయింది మన పని, ఇక మన పని అయిపోయింది అని చెప్పి ఒక్కరొక్కరు చెప్పుకొని నిరుత్సాహం పడిపోయి బలహీన పడిపోయారు. అటువంటి సమయమున అనుకోకుండానే ఎక్కడో గొర్రెలు కాసుకున్నటువంటి దావీదును దేవుడు అవకాశం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఆ దురాత్మలతో పోరాడగలిగినటువంటి శక్తి, సామర్థ్యము ఈ లోకంలో ఉన్నటువంటి దానితో కాదు, కానీ దైవాత్మతో జయించవచ్చు అనేక దైవాత్మ కలిగినటువంటి గొర్రెల కాపరి అనేటువంటి దావీదుకు ఆ యొక్క అవకాశం వచ్చింది. ఆయన చెప్పిన ఒక మాట జ్ఞాపకం చేసుకుంటాము. చూడండి దేవుని బిడ్డలారా, 17:40. తన కర్ర చేత పట్టుకొని ఏటి లోయలో నుండి 5 నున్నని రాళ్లను ఏరుకొని
తన యొద్దనున్న చిక్కములో ఉంచుకొని ఒడిసెల చేత పట్టుకొని ఆ ఫిలిష్తీయుని చేరువకు పోయాను. డాలు మోయువాడు తనకు ముందు నడువగా ఆ ఫిలిష్తీయుడు బయలుదేరి దావీదు దగ్గరకు వచ్చి చుట్టూ పారజూచి దావీదును కనుగొని అతడు బాలుడై ఎర్రటివాడును రూపసీయునై ఉండుట చూచి అతని తునీకరించెను. ఫిలిష్తీయుడు కర్ర తీసుకొని, నీవు నా మీదకు వచ్చి తీవే, నేను కుక్కనా అని దావీదుతో చెప్పి, ఇక్కడ చూడండి, తన దేవతల పేరట దావీదును శపించెను. ఇక్కడ దావీదు ఆ యుద్ధానికి కావలసినటువంటి యుద్ధ సామాన్లు ఏమీ చేసుకోలేదు. ఇదంతా పెద్ద కథ, ఇది మీరేనేమంటారు. అయితే ఇక్కడ ఒక్క మాటను నేను ఇప్పుడు జ్ఞాపం చేస్తున్నాను అన్నమాట. ఇక్కడ ఉన్నటువంటి ఆ పోరాటం అనే దాంట్లో పోరాడటానికి కత్తి, కర్ర, ఈటి, బలగము, ధనము ఏమీ పని చేయదన్న దానికి రుజువు ఒకటి కనబడుతుంది ఇక్కడ. ఆయన ప్రార్థనా పరుడు, దేవునికి హృదయానుసారుడు. అతని యొక్క రూపం గురించి ఇక్కడ ఆ ఫిలిష్తీయుడు అనేటువంటి గొలియతు చేత రాయబడ్డాయి చక్రంగా, వివరంగా. అతడు బాలుడంట, ఆ తర్వాత ఎర్రని వాడంట, బాగా అందగాడు, బుడ్డోడే, కానీ మంచి చూడటానికి అందగాడు, ఎర్రటివాడు, మంచి రూపాసి అనగా ఉన్నాడు, మంచిదే. అయితే అంటున్నాడు, నువ్వు కర్ర పట్టుకొని నా మీదగా వస్తున్నావు, ఏమనుకుంటున్నావు అసలు? నేనైనా కుక్కనా? ఆ కుక్కను కొట్టినట్టు కొడదాం అనుకున్నావా? నేను అజానుభావుణ్ణి, నేను వీరుణ్ణి, నేను భూమిని గడగడలాడిచ్చాను, భూమి ఆకాశాలను గడగడలాడిచ్చాను, దేవునితో సమానంగా చేసుకోవటానికి పోటీ పడినటువంటి వీరుణ్ణి, నాతో నువ్వు వస్తున్నావు అనే యాలకోలం చేశాడు. కానీ ఇతను ఆత్మతో నిండిపోయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధాత్మతో నిండిపోయి ఉన్నాడు. ప్రార్థనా పరుడు, ప్రార్థన ద్వారా ఏదైనా చేయవచ్చు అన్నటువంటి ధైర్యం తనకు ఉంది. దేవుడిని నమ్ముకున్నాను, నా దేవుడు నన్ను జయం ఇస్తాడు, నా దేవునికి నేను జయం రాణించాలి అని తాను సౌలు దగ్గర ఒక సాక్ష్యం చెప్తాడు. వెనకున్న వచనాల్లో, నా గొర్రెలను చంపడానికి ఒక ఎలుగుబంటి వస్తే నేను తరిమి దాన్ని పట్టుకొని నా గొర్రెలను కాపాడుకున్నాను, అది నా మీదకి వస్తే దానికి గడ్డం పట్టుకొని చంపేశాను, ఈ ఫిలిష్తీయుడు వాళ్ళకంటే గొప్పవాడా అని చెప్పి బయలుదేరినటువంటి వ్యక్తి ఇప్పుడు ఈ ఫిలిష్తీయుడు చెప్పినటువంటి మాటల్ని చివరిలో ఆయన అన్నాడు, రా, నా దేవతల పేరున నిన్ను నేను శపిస్తున్నాను, నిన్ను చంపేసేసి నీ ఆ మాసం అంతా గద్దలకి, ఆకాశ పక్షులు పెట్టేస్తాను అన్నాడు. అప్పుడు దావీదుకు ఒక అర్థం అయ్యిందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ లోక దేవతలన్నీ ఆయన ముందరా, ఈ లోక దేవతలన్నీ ఆయన ముందరా సాగిలపడి నమస్కరించి గడగడలాడును, సాగిలపడి నమస్కరించి గడగడలాడును. యేసు రాజుగా వచ్చుతున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుతున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. దేవునికి స్తోత్రం. ఈరోజు లోకమంతా తెలుసుకునేలాగా నీవు నీ దేవతల పేరట యుద్ధానికి వస్తున్నావు. నీ దేవతలు కర్రలు, రాళ్ళు, ఇంకేంటండి, బంగారము వండవచ్చు, ఎండి వండవచ్చు. ఇవన్నీ కూడా కర్రలే, అవి బూడిదైపోతాయి. వాటిని బట్టి నువ్వు ధైర్యంగా వస్తున్నావు. నేనైతే దేవునికి స్తోత్రం, అబ్బా, ఈ వాక్యం చదివినప్పుడు, ఈ మాట చదివినప్పుడు ఎంత ధైర్యం వస్తుందంటే అంత ధైర్యం వస్తుంది. మన దేవుడు కార్యం చేసేవాడు. ఆయన పట్ల మనము నిలబడినప్పుడు వస్తాయేమో శోధనలు. ఇప్పుడు వీళ్ళకి శోధనలు వచ్చేసినగా అక్కడంగా వచ్చినాయి, ఫిలిష్తీయులకు, ఇశ్రాయేలీయులకు.
వస్తాయి, మనకు కూడా వస్తాయి. రావని ప్రభు చెప్పే లోకంలో మీకు శ్రమ అన్నాడు ప్రభు వారు. శ్రమ వస్తుంది, కానీ నేను లోకాన్ని జయించినాను. జయించిన వాడి పక్షంగా ఉంటేనే మనం జయించగలుగుతాం. జయించిన వాడిని వదిలేసేస్తే మన జీవితము చీకటి బతుకులే. కాబట్టి అక్కడ దావీదు చెప్పినటువంటి ఒక మాట చదువుకుందాం, చూడండి. ఎక్కడ 45 దావీదు, నీవు కత్తియు ఈటెయు బల్యమును ధరించుకొని నా మీదకు వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యములకు అధిపతియగు యెహోవా పేరట నేను నీ మీదకి వచ్చుచున్నాను. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించుచున్నాడు. నేను నిన్ను చంపి నీ తల తెగ ఎత్తును. ఇశ్రాయేలులలో దేవుడు ఉన్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిష్తీయుల యొక్క కాళెబారములను ఆకాశ పక్షులకును భూముఖములకును ఎత్తును. దేవునికి స్తోత్రం. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈటె చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకుందురు. యుద్ధము యెహోవాదే. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా అనమాట. ఇప్పుడు ఎవరు చేస్తున్నారు యుద్ధము? దేవుడు యుద్ధం చేస్తున్నాడు. యుద్ధం చేస్తున్నాడంటే ఆ యుద్ధ ప్రాంతం తీర్చింది ఎవరు? దావీదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అతనేమో తన లోకంలో ఉన్నటువంటి మనుషులు చేసుకున్నటువంటి దేవతల పేరట ఆయన వస్తున్నాడు. మనుషులు సృష్టించుకున్న ఈ లోకంలో చాలామంది ఇప్పుడు వాటి మీద ధైర్యం, అయ్యే ధైర్యము, ఆ లోక దేవతలు అయినటువంటి ఆ విగ్రహాలే ధైర్యం. వాటిని బట్టే వారు ఏదేదో కార్యాలు చేస్తుంటారు. కానీ ప్రభు అన్నాడు, ఈ లోకంలో ఉన్నదంతయు లోక సంపాదన అంతయు గతించిపోతుంది అని అన్నాడు. ఆ విషయము తెలియదు, అయ్యే వాళ్ళకి ధైర్యము. అయితే దేవుని బిడ్డలైనటువంటి మనకు, సంఘానికి మనకు బలం ఏంటంటే మనల్ని సృష్టించిన సృష్టికర్త. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సృష్టికర్త పేరున నేను వస్తున్నాను. ఈరోజు ఆ దేవుడే మాకు అప్పగించాడు. మనకు కూడా సమయం ఉంది. దేవుని బిడ్డలారా, తొణుకరిపించి వేదన చెందే రోజు వస్తుంది, సంతోషించే రోజు కూడా వస్తుంది. నీ కీడు పక్కన మేలు ఉందన్నాడు దేవుడు. తప్పనిసరిగా శ్రమ వచ్చినప్పుడు మనము దేవుని పేరట నిలబడినట్లయితే ఆ దేవుడు ఆ యొక్క శ్రమను సంతోషంగా మార్చగలుగుతాడు, తప్పనిసరిగా మార్చగలుగుతాడు. ఇక్కడ దావీదుకున్న ధైర్యం ఇప్పుడు మనకున్నటువంటి ధైర్యం. అవునమ్మా, నేను చెప్తున్నాను, నా యొక్క సేవ ప్రారంభంకు ముందు ఎన్నో శోధనలు, సమస్యలు, ఎన్నో కష్టాలు, ఎన్నో తిండికి లేక రకరకాలైనటువంటి యొక్క బాధలు పడ్డాం. దేవుని నమ్ముకున్న తర్వాత కొన్ని సంవత్సరాలు ఇబ్బందితోనే గడిపాము. ఆ సమస్యలన్నిట్లో, కష్టాల్లో అన్నిట్లో నిలబడగలిగినప్పుడు దేవుడు కృప చూపాడు. బిడ్డలు చేయందుకు వచ్చారు. ఆ తర్వాత నా కుటుంబాన్ని దేవుని చేతిలో పెట్టాను. ఇంకా దేవునికి స్తోత్రం. నా బిడ్డలను దేవుని చేతిలో పెట్టాను. ఆ దేవుడే నడిపించుకుంటున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మన కుటుంబము దేవునికి ఆరాధించటంలో ఆశీర్వాదం ఉంది. కుటుంబ ప్రార్థన లేకుండా ఏనాడు భోజనం చేయలేదు మేము. కుటుంబ ప్రార్థన చేయకుండా అసలు ఏనాడు కూడా భోజనం చేయలేదు. సాయంకాలం కానీ పొద్దున పూట కానీ. పొద్దున పూట ఎక్కడికి వెళ్ళినా ఏది చేసినా తక్కువే, కానీ సాయంకాలం మాత్రం కుటుంబ ఆరాధన జరుగుతూనే ఉండేది. కనుక దేవుని బిడ్డలారా, శోధనలు ఉంటాయి. ప్రభు చెప్పాడు కదా, మనము పోరాడుతున్నది మనుషులతో కాదు, ఆకాశ మండలం మందు ఉన్నటువంటి దురాత్మల సమూహముతో పోరాడుతుంది. దేంతో గెలవగలుగుతాము మనము?
మనం యుద్ధంతో గెలదామా? దావీదు మరి యుద్ధానికి కత్తి డాలు ఇవన్నీ పట్టుకెళ్ళలేదు. ఆయన ఊరికే ప్రభు పేరటనే వెళ్ళాడు, దేవుని పేరటనే వెళ్ళాడు. ఆ దేవుడే తనకు ఆ విజయాన్ని ఇచ్చాడు. ఇంకా మనకు ఉన్న దాని గురించి కాకుండా దేవుని దగ్గరకు వస్తే అన్నీ ఉంటాయని ఆశతో మనం ఉండాలి. ఇప్పుడు ముందు మనం ఒక మాట ఆ వ్యక్తి యేసుప్రభుని వెంబడిస్తానన్నాడా? యేసుప్రభు కొన్ని హెచ్చరికలు చెప్పగానే ఆయన మానేశాడు, వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఆయన ఇంకొక వ్యక్తితో చెప్తాడు. అది కూడా చూసి 59వ వచనము. ఆయన మరి ఒకనితో నా వెంట రమ్మని చెప్పాను. అతడు నేను వెళ్ళి మొదట నా తండ్రిని పాతిపెట్టి వచ్చు వరకు నాకు సెలవిమ్మని మనవి చేశాను. అందుకు ఆయన మృతులు తమ మృతులను పాతి పెట్టుకొనిమ్ము, నీవు వెళ్ళి దేవుని రాజ్యమును ప్రకటించుము అని వానితో చెప్పాను. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఒక అతని గురించి మరలా చెప్పబడింది, ఇద్దరు వ్యక్తుల గురించి. ఒక అతను యేసుప్రభు చూసి నన్ను వెంబడించు బాబు అన్నాడు. నన్ను వెంబడించమంటే ఆయన ఏమంటున్నాడు? నిన్ను వెంబడిస్తాను, కానీ ఒక షరతు. మొదట నా తండ్రిని పాతిపెట్టి వస్తాను, అప్పుడు నేను వచ్చి నేను వెంబడిస్తాను, నాకు సెలవీయమంటున్నాడు. ఆయన తండ్రి చనిపోయాడా పాతి పెడతానికి? ఇంకా చనిపోలేదు. అంటే వెనకున్నటువంటి ఆశ, వెనకున్నటువంటి యొక్క ఆశ. దేవుని యొక్క విషయం ఏంటంటే ప్రతి సమయం విలువైనది, ప్రతి సమయము విలువైనది. ఏ ఒక్క సమయం కూడా వ్యర్థం కాకూడదు. ప్రతి సమయము విలువగానే జరగాలి, అశ్రద్ధ ఉండకూడదని ప్రభు యొక్క ఆతురత. ఆయన 3.5 సంవత్సరాల్లో మొత్తం పూర్తయ్యేలా సమస్తం చేయాలని పని. చాలామంది ఏదైనా పని చేస్తే ఈ పని ఈ టైంకి అయిపోవాలి అని పట్టుదలతో చేసేటప్పుడే ఆ పని అవుతుంది. ఈ ఇతను చూసి యేసు ప్రభు ఒక అతను వెంబడిస్తానంటే అతనికి ఈ విధమైనటువంటి జవాబు ఇచ్చాడు. నక్కలకు, బొర్రెలు, ఆకాశ పక్షులకు నివాసులు అని చెప్పినప్పుడు అతను వెళ్ళిపోయాడు. ఇతను ఎందుకు చెప్పాడు ప్రభువారు? నువ్వు నన్ను వెంబడించమని ఎందుకు చెప్పాడు? అవును, పరీక్షిస్తాడు యేసు ప్రభు కూడా. ఆయన అడుగుతాడు. ఆయన అడిగినప్పుడు ఈయన ఏమంటున్నాడు? మొదట అంటే ఇప్పుడు చూడండి, ఏది ముందు ఉండాలి మనకి? ఏది ముందు ఉండాలమ్మా? ప్రార్థనే ముందు ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ముందు ప్రార్థనే ఉండాలి, తర్వాతే మనం పని చేసుకోవాలి. ఏ పని చేసినా ఏం చేస్తారు? ముందు ప్రార్థన చేసే కదా ప్రారంభించేది. ప్రతి విషయానికి ప్రార్థనే కదా ప్రాముఖ్యము. అదే ప్రభు చెప్తుంటే ఈయనేమంటున్నాడు? మొదట తన ఇంటి పని చేయాలనుకుంటున్నాడు. మొదట నా పని అన్నీ చక్కబెట్టుకొని తర్వాత వస్తాం. మనము ప్రార్థనకు వచ్చేటప్పుడు ఏం చేస్తాం? అమ్మ మన పనులన్నీ చెప్పండి, మన పనులన్నీ అయిపోవాలి. ఒకవేళ ముందుగా ఏమో రాలేదు అని అంటే ఏమంటారు? ఎక్కడ సాగుతుందండి, నాకు ఎక్కడ తీరుబడి ఉంటుంది, అది ఇది ఆ పని ఈ పని చేసేదాడు ఈ టైం అయింది, ఈలోగా ఆరాధన అయిపోద్ది, సాక్ష్యాలు కూడా అయిపోతుంటాయి. దేవుడు మొదటి సమయము మనకి దేవునికే ఇవ్వాలి. మొదటి ప్రాధాన్యత దేవునికి ఇచ్చిన తర్వాతే మనవి బాగుంటాయి. మరి ముందుగా మనం ఏం చేస్తామంటే మనకు కావాల్సినటువంటి చేసుకుంటాము, ఆఖరిని దేవుడికి వంటి ఆ సమయము కొద్దిగా ఇస్తాము, లేకపోతే ఇవ్వము అని మన అభిప్రాయాలు ఉంటాయి. అందుగురించి ఆ వ్యక్తిని యేసు ప్రభు అన్నాడు, మృతులు అనగా ఈ వారి పనే, వారి సమయమే, వారి కొరకే సమయం అంతా కేటాయించుకునే వాళ్ళు ఆ పని చూసుకుంటారు, నీకెందుకు, నువ్వు వెంబడించమని ప్రభు చెప్పాడు. దేవునికి స్తోత్రం. నువ్వైతే, నేనైతే, సంఘ బిడ్డలమైతే మన పని ఇది. ఆదివారం వచ్చిందంటే ఎలా ఉండాలి? మొదట దేవుని పనికి సిద్ధపడాలి. నిర్గమకాండంలో ప్రభు మోషే చెప్తాడన్న, మోషేతో 6 రోజులు
ఏ పూటగా పూట కూర్చుకోనేమను, 7వ రోజు వచ్చేటప్పటికి 6వ రోజునే 2 పూటలకు కూర్చుకోమను అన్నాడు. అంటే శనివారం వచ్చేటప్పటికి ఏం చేయాలి మనము? రేపటి గురించి కూడా ఈరోజే పని చేసుకోవాలి. ఏదన్నా తెల్లారేటప్పటికి విశ్రాంతి, ఆదివారము పొద్దున్నే ఆ మొదటి పని ఎవరికి ఇవ్వాలి? దేవుడికి ఇవ్వాలి. అది ప్రభు కోరుతున్నటువంటి ఈ మాట. అందుకే ప్రభు అంటున్నాడు, ఆ సమయం ఉంది, ఈ సమయం ముందు ఈ జ్ఞాపన చేయించుంటాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అవును, మరి వాక్యంలో ఎన్నో అర్థాలు ఉన్నాయి. దాన్ని జాగ్రత్త ప్రకటించడానికి రాకపోయినా అర్థం చేసుకుంటే చాలు. మనం ఇప్పుడు ఇతర వాళ్ళకి బాగా బోధించాలనుకున్నా, అనుకోకపోయినా దాన్ని అర్థం చేసుకొని ఇది మొదట దేవుని పని. ఆ పనుల్లో ఉన్నవాళ్ళు ఆ పనులు చేసుకుంటారు. నువ్వు ముందు దేవుని రాజ్యం చెప్పు. ఎందుకంటే సమయం లేదు, సమయం తక్కువగా ఉంది. ఆ సమయాన్ని పోనివ్వద్దు అని ప్రభు యొక్క ఆశ ఉంది. సంఘము కూడా అంతే, మనము కూడా అంతే. మరి మనమైతే మన పనులన్నీ చేసుకొని రావాలనుకుంటాం ప్రార్థనకి. ఇచ్చిన సమయం ఎన్ని? 3 రోజులు. మేమైతే మొన్న 24 గంటలు ఉపవాసం ఉండాలి. సంఘానికి చెప్పాను, ఎవరు మంచిలో తాగకూడదో మంచిలో తాగండిలే, కానీ భోజనం చేయవద్దు అన్నాను. భోజనము టిఫిను చేయకండి. ఒకవేళ బీబీ షుగర్ ట్యాబ్లెట్ వేసుకోవాలనుకుంటే ఒక ఇడ్లీ తినండి, బిళ్ళలు ట్యాబ్లెట్లు వేసుకోండి. కానీ 24 గంటలే. 24 గంటలు గడిచిపోయిన తర్వాత మీరు ఏమైనా తినండి, భోజనాలు వండుకుందాము, తిందామని చెప్పి అనుకున్నాము. అలాగే చేశారు మా సంఘ బిడ్డలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే చేశాం. మేము కూడా అలాగే ఉన్నాం. అలాగుంటే ఆరోగ్యం వచ్చింది, చక్కగా అనుకున్నట్లుగా ప్రార్థన కూడా జరిగింది. ఇదే ప్రభు యొక్క ఆసక్తి. మనం అనుకున్న దాన్ని కూడా మనం నెరవేర్చాలి. దాన్ని నెరవేర్చటంలోనే ఉంది దేవునికి కూడా సంతోషం కలుగుద్ది అన్నమాట. మనం అన్నీ వదిలేసేసి ప్రభు కొరకు వస్తే నష్టం కలుగుద్దా? శిష్యులకు అదే అడిగాడు ప్రభువారు. మీరు అన్నీ వదిలేసి నన్ను వెంబడిస్తున్నా, మీకైనా తక్కువ అయిందా అంటే, లేదు ప్రభు, మాకేమీ తక్కువ కాలేదు అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా మొదటి మనకు ఉన్నటువంటి సమయం కొంచెమే. బైబిల్లో ఆ మాట, సమయం కొంచెముగా ఉంది, మెలుగుగా ఉండమని ప్రభు యొక్క వాక్యము చెప్పబడుతుంది. ఒకవేళ సమయం ఉన్నా లేకపోయినా ఇప్పుడు మనకు ఈ దినాలు పొద్దున 10 గంటల నుండి 1 గంటకే ఇదే సమయం. ఈ సమయాన్ని కూడా పోగొట్టుకుంటే దాని గురించే ప్రభు బాధపడి అతనితో ఈ మాట చెప్పాడు అనమాట. అలాగే మనతో కూడా బైబిల్ నుండి మాటలు ప్రభు చెప్తున్నారని మనం గ్రహించుకొని రావాలి. సమయం ఎంతో విలువైనటువంటి సమయం అని ప్రభు చూడ. అందుగురించిన ప్రభు నిద్రపోలేదు. ఆయన పగలంతా సువార్త ప్రకటించాడు, రాత్రంతా ప్రార్థన చేశాడు. ఆయన అనుకున్న పని ఇన్ని రోజులకి ఈ పని పూర్తయిపోద్ది అనుకొని ఏగ్రముగా తొందరగా పని కానిచ్చేసాడు ప్రభువారు. మనకందరికి రక్షణ దయచేశాడు. దేవుని బిడ్డ, నువ్వు నేను మనము కూడా ఇలాగ ప్రభు మాటకు విలువ ఇవ్వాలి. ప్రభు మాటకు విలువ ఇవ్వాలి. మొదటి సమయం దేవునికే అంకితం అవ్వాలి. ప్రార్థన చేయటానికి పక్కన వాళ్ళకి, ఎదుటి వాళ్ళు ఎన్నో మంది సమయంలో ఉన్నారు. వారందరి కొరకు నేను ప్రార్థన చేయటానికి నాకు ఈ అవకాశం దొరికింది అనుకోవాలి. మనం ప్రతి వారి కొరకు ప్రార్థన చేయాలని ప్రభు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అవన్నీ వదిలేయి, మొదట దేవుని పని చేయమన్నాడు. అబ్రహాంతో మాట అన్నాడు ప్రభువారు. ఏమని? అబ్రహమా, నీవు నీ ఇంట నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి నేను చూపించు దేశానికి వెళ్ళు అన్నాడు. నువ్వు వెళ్ళిన తర్వాత అక్కడ నీకు గొప్ప జనంగా చేస్తాను, ఆశీర్వదిస్తాను, నిన్ను దీవిస్తాను. నీవు దీవిస్తే దీవించబడతారు, నువ్వు చెప్పిందే చెప్పించబడినట్లుగా ఉంటుంది అనేటప్పటికి అబ్రహాం ఏం చేశాడు? లేదండి, కొద్దిగా ఇదిగో ఈ పశువులు ఉన్నాయి, మా నాన్నకి అప్పగించుకుంటాను, లేకపోతే ఇదిగోండి కొద్దిగా పని ఉంది, ఈ పని చేసుకొని వెళ్తాను అని ఏమైనా చెప్పినట్టు ఉందా? అన్న మాట ప్రకారంగానే లేచి బయలుదేరాడు. తను ఎంట వచ్చిన వాళ్ళు కూడా తీసుకెళ్ళాడు. రావద్దని చెప్పలే. దేవునికి స్తోత్రం. మనం కూడా ఎంట పెట్టుకుని రావాల్సిందే. మన మాటలోను మన ప్రవర్తనలోను మనం జనాల్ని రప్పించుకుంటాము, దేవుని సన్నిధికి తెచ్చుకుంటామని
అలా వెళ్ళినటువంటి అబ్రహాం గారు తక్కువైందా? అన్నీ వదిలేసి వెళ్ళిపోయాడు కదా, ఏమీ తక్కువ కాలేదు. హెబ్రీ పత్రిక 11:8 ఈ మాట చాలా బాగా పౌలు భక్తుడు సంఘానికి తెలియపరుస్తున్నాడు జరిగినటువంటి విషయాన్ని. ఆ సాక్ష్యాన్ని ఈ హెబ్రీ సంఘస్థులకు చెప్తున్నాడు. చూడండి, చదవండి 11:8. అబ్రహాము పిలువబడినప్పుడు దేన్ని బట్టి? విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తను స్వాస్యముగా పొందనై ఉన్న ఆ దేశమునకు బయలుదేరి వెళ్ళాను. మరియు ఎక్కడికి వెళ్ళవలేనో అది ఎరుగకే బయలుదేరాను. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇసాకు యాకోబు అను వారిని గుడారంలో నివసించి దేవుని స్తోత్రం. ఇదంతా విశ్వాసుల యొక్క జాబితా రాశారు. మన గురించి కూడా రాస్తారు. మన గురించి కూడా పరిశుద్ధాత్మ దేవుడు రాయిస్తాడు. మన తర్వాత తరానికి మన గురించి సాక్ష్యం వస్తుంది. ఇప్పుడు కొంతమంది దైవజనులను జ్ఞాపకం బ్రియాల మోడీ అని, ఇంకా జాన్ ఈసులు గారని కొంతమంది భక్తుల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. వారి యొక్క సేవ పరిచర్య. మన విశ్వాసం కూడా లెక్కించబడుతుంది. మన దేవునిలో మన యొక్క జీవితం కూడా లెక్కించబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పౌలు భక్తుడు చెప్తున్నాడు ఆ యొక్క సంఘానికి, ఇదిగో ఎలాగా విశ్వాసముతో చెప్పినటువంటి మాటను ఖచ్చితంగా విన్నటువంటి ఈ వ్యక్తి ఏ రకమైనటువంటి దీవెనలు పొందుకున్నాడు. మరి మొదట దేవుని పని ఆయన చెప్పిన మాటగా ఇలువి, ఆయన చెప్పిన మాటగా నువ్వు పక్కన పెట్టేసేసి నీ పనులు చేసుకొని తర్వాత ఆయన, అది మంచిది కాదని పౌలు భక్తుడు కూడా సంఘానికి తెలియపరుస్తున్నాడు. ఈరోజు అదే మనము చెప్పుకుంటున్నాం, కానీ కొత్తదేమీ చెప్పటం లేదు, కొత్తదేమీ తేలేదు. మనం బైబిల్లో ఉన్నదే చెప్పుకుంటున్నాము, అదే చెప్పుకోవటం, అదే సువార్త అయి ఉన్నదని దేవుని యొక్క వాక్యము చెప్పబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, ఎఫెసీ పత్రిక 2:13 చదవండి. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన, అమ్మా దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మునుపు మనము దూరస్తులమే దేవునికి, అయితే ఇప్పుడు ఆయన రక్తము ద్వారా మనము కడగబడ్డాం. ఇప్పుడు మనము సమీస్తులమయ్యాం, బంధువులయ్యాం. ఇప్పుడు యేసు ప్రభువు మనకు ఏముంది? బంధుత్వము ఏర్పడ్డది. మరి బంధుత్వము విడిచిపెట్టడానికి వీల్లేదు. ఒకవేళ మనం విడిచిపెట్టిన ఆయన బంధుత్వం కలిసిందంటే ఆయన ఎడబడు, ఏదో ఒక రకంగా లాక్కెళ్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా అని వదిలేయకూడదు మనం. బంధుత్వము ఆయన ఒక్కసారి మాట ఇచ్చాడంటే ఆ మాట నెరవేరి తీరుస్తాడు. ఆయన మాట ఇచ్చినవాడు మాట నెరవేర్చడానికి సమర్థుడంట. అనగా ఆయన మాట మీద మనం నమ్మకం. ఆయన మనల్ని బంధుత్వులుగా చేసుకున్నాడు, దేవుని వారసులుగా చేసుకున్నాడంట. మనం ఆయన వారసులు, ఆయన రాజ్యానికి వారసులం అయ్యాము. అలాగే ఆయన మనకి ఆ యొక్క ఆజ్ఞ ఇచ్చాడు, ఆ యొక్క ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. మునుపు దూరస్తులము, మనకి యేసు ప్రభు సంబంధం లేదు, ఆయన ఎవరో మనకు తెలీదు. కానీ ఆయన రక్తము చిందించి శ్రమపడి మన పాపాలు కడిగి ఆయన బిడలుగా చేసుకున్నాడు. కాబట్టి మనం ఆయన వారం. ఆయన మనల్ని విడిచిపెట్టడు, మన కష్టాన్ని చూసి వదిలేయడు, మన బాధను చూసి మనల్ని వదిలేసే దేవుడు కాదు. మనం ప్రార్థన ద్వారానే ఆ కష్టాలన్నింటినీ జయించగలుగుతామని చెప్పి దేవుని యొక్క వాక్యం. సరే, సకల ఆశీర్వాదానికి కారణభూతుడవు నాయన ప్రజలని రక్షించటానికి, దీవించటానికి, బలపరచటానికి, వారిని తోడుకొని పరమందు భూమి మీద వచ్చే శ్రమల నుండి తప్పించటానికి వచ్చిన నా తండ్రి, నీకు కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభువా, మీరు నాయన మీరు తీసుకొని భూమి మీద వచ్చినటువంటి ఆ సమయాన్ని ప్రభువా, ఒక్క నిమిషం కూడా, ఒక్క అర నిమిషం కూడా పోకూడదు అనే వేగ్రంగా రాత్రి పగలు ప్రభువా నశిస్తున్న మానవ జాతి అయినటువంటి మా అందరి నిమిత్తము ఎంతో ప్రయాసపడి నాయన తండ్రి
మీ బాధ్యత అప్పగించి ఉన్నారు మా ప్రభువా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. సంఘంగా మేము నాయన మా ధర్మం మేము నెరవేర్చడానికి మాకు సహాయం చేయి ప్రభువా, కృపగల మా తండ్రి. నాయన సమయం వెళ్ళిపోతుంది, సమయం దాటిపోతుంది, నువ్వు త్వరపడు వెంటనే అని ప్రభువాను మమ్మల్ని త్వరబెట్టుతున్నాము. ఆత్మసిద్ధమే కానీ శరీరము బలహీనమైనదిగా నిరూపించబడుతుంది మా ప్రభువా, కృపగల మా తండ్రి. నాయన కనికరించు నాయన తండ్రి. ఈ 3 దినాలు యొక్క మా సమయాన్ని మేము నాయన పాటించటానికి సహాయం చేయండి ప్రభువా. సమయము పోనీయకుండా సద్వినియోగం చేసుకొని నాయన ఈ 3 దినాలు పట్టుదలతో ప్రార్థన చేసి ఏమైతే ఆశిస్తున్నారో, ఏమైతే సమస్యలతో ఉన్నారు, ఏమైతే కష్టాలతో ఉన్నారో ప్రభువా, ఏ సమర్పణతో మీ బిడ్డలు ఈ 3 దినాల ప్రార్థనలో పాలు పొందాలని విశ్వాసించి ఉన్నారో దానిని ప్రభువా నువ్వు నెరవేరుస్తావు తండ్రి. నెరవేర్చడానికి నువ్వు శక్తిమంతుడు ప్రభువా, దయగల మా తండ్రి. వచ్చిన ప్రతి బిడ్డ యొక్క ఏ ఆశతో ఈ ప్రార్థనలో పాలు పొందుతున్నారు, ఏ ఆశ పొందుకొని నాయన తండ్రి ప్రభా చివరిలో ప్రభా ఈ 3 దినాల్లో నా దేవుడు నాకు ఈ సమస్యల నుండి ఇడిపించాడు, ఈ శోధన నుంచి నన్ను తప్పించాడు, నేను ఆశించినది ఇది ప్రభు నాకు దయచేశాడని నీ సన్నిధిలో సాక్షిగా నిలబడేలాగా కృపచూపమని ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రభువా. మరి ఇదిగో నాయన ఈ దినము నాయన మరి టేజీ వద్ద నుండి చింతగు నుంచి కొద్ది బిడ్డలు వచ్చారు. దయగల మా తండ్రి సంఘాలతో సాయంత్రము రావటానికి మీరు సాసి 3 దినాలు కూడా పాలు పొందే భాగ్యాన్ని దయచేసి అనేకమైన ఆత్మీయ మేలులు నేర్చుకొని మా ప్రభువా నాయన మేము ఉన్నట్టు ఆ స్థలాలలో ప్రభు చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఒక వెలుగుగా ఉండటానికి ఈ 3 దినాల యొక్క మా ప్రార్థనలన్నీ కూడా ఫలించటానికి సహాయం చేయండి. ఒక్క చిన్న సమయం కూడా అర్థం చేయకుండా సమయాన్ని పాటించటానికి కృప చూపండి. ఈ మీటింగులో ఈరోజు ఈ ఉపవాస ప్రార్థన కూటంలో వచ్చినటువంటి ప్రతి వారిని దీవించండి, ఆశీర్వదించండి. విన్నా నీ వాక్యము నాయన ప్రభువా మరి ఎవరి పట్ల వృధా కాకుండా అందులో ఉన్నటువంటి మరి అంతర్యామను గ్రహించటానికి ప్రభువా మేము ఏ రకంగా మరి నాయన నడవాలో కృపతో జ్ఞానం దయచండి. సొలొమోను బుద్ధి జ్ఞానం అడిగాడు, 1000 దహన బలి ఇచ్చి అడిగాడు నాయన, బుద్ధి సంపాదించుకున్నాడు నాయన తండ్రి, వివేకాన్ని సంపాదించుకున్నాడు నాయన. మాకున్న సమయాన్ని మా వ్యాపారాన్ని పక్కన పెట్టి మేము కూడా ప్రభా ఈ లోకంలో నాయన మంచి జ్ఞానము కలిగి జీవించటానికి సంపాదించుకునటానికి 3 దినాల యొక్క ప్రార్థన ద్వారా బలపడే కృప దయచని నడిపిస్తున్నాను. దాసుని నీ ఆత్మతో నింపి నడిపించి కృప చూపిన సహకరిస్తున్న బిడ్డలని తోడ్పడుతున్న బిడ్డలని ప్రతి ఒక్కరిని దీవించి మిగతా సమయం కూడా మీ స్వాధీనంలో వండుకొని నడిపించుకొని కృప చూపమని యేసు ప్రభు పరిశుద్ధ నామములో రేపు మా ప్రయాణాల్లో కూడా తోడండి. నా కుమార్తెలను నా బిడ్డలను నాకు ఇచ్చిన గర్భఫలం నీ చేతిలో పెట్టి ఉన్నాను ప్రభువా నాయన, మీరే కాపాడి మీ దయలో నడిపించుకోమని మాకు వచ్చే ప్రతి శోధన నాయన భయంకరమైన అనుకోకుండా నాయన చెయ్యని అటువంటి యొక్క నిందలు దోషాలు మా మీద పడుతున్నాయి నాయన. ఎలా తప్పిస్తావో అది మీ చిత్తమై తప్పించి ప్రభువా సువర్ణంగా నీ సేవకులకు పూర్తి సేవ చేసి మీ రాజ్యాన్ని చేరుకునే కృపను దయచేయమని యేసు ప్రభు పరిశుద్ధ నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్.